అష్టదిగ్బంధనం అంటే ఏంటి అసలు? అష్టదిగ్బంధనం అంటే ఏంటి? అష్టదిగ్బంధన అంటే ఆ అష్టదిగ్బంధన అంటే ఎంతలా మనిషినైనా సరే మనం ఆకట్టుకోవచ్చు. హ్మ్. ఆకట్టుకొని ఆ అష్టదిగ్బంధన ప్రయత్నం చేసి ఎలాంటి వ్యక్తినైనా సరే మనం చేతిలోకి రాబట్టుకొని మనం కూర్చోబెట్టి మనం చెప్పినట్టుగా విని అతని విధానంలో కానీ అతను చేసే బ్రతుకుదెరువులో కానీ అతను సంపాదించే రూపాయిలో మనకు రూపాయికి కావాలి అనుకునేదాన్ని కానీ అష్టబంధన చేసి ఆ మనిషిని బంధించవచ్చు. ఎటు తిరిగేవాడైనా సరే మన మాటలు ఉండేటట్టు చేయొచ్చు. వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎట్లా గుర్తించాలి మరి? ఆ లక్షణాలు ఎలా ఉంటాయిరా అంటే వాడి విధానము, ప్రయత్నము, ప్రవర్తన మనతో మాట్లాడినట్టుగా ఉంటాడు. కానీ మన ఆలోచనలన్నీ బయట వాడికి చెప్తుంటాడు. మనతో తిరిగినట్టుగా ఉంటాడు. మన విషయాలను ఇంకోటికి చెప్పి మనలో ఉన్న విషయాన్ని 10 మందిలో పలసన చేసి దాన్ని కట్టుకట్టే ప్రయత్నాన్నే అష్టదిబంధన అంటారు. ఆ అష్టదిబంధన ప్రయత్నం జరిగినప్పుడే వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. అనుకున్న పని జరగదు. తర్వాత దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంది. అటువంటిది అష్టదిబంధన అనేది. సో అష్టదిగ్బంధనం జరిగింది మన పైన ప్రయోగం అంటే ఎన్ని రోజుల తర్వాత తెలిసే అవకాశం ఆ అవకాశాలు అనేది కరెక్ట్గా ఒక మండలం 48 రోజుల తర్వాత తెలుస్తుంది అష్టదిగ్బంధానికి. ఎందుకంటే దాన్ని చక్కెర వేసి ప్రయత్నం చేసి రాగి రేఖ మీద రాసి చేస్తారన్నమాట. దానివల్ల ఆ అష్టబంధనం అనేది 48 రోజులు తెలుస్తుంది. సో మరి అట్లాంటి వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కంపల్సరీగా ఉంది. అటువంటి వాళ్ళకి దానికి సరైన పరిష్కారము, సరైన రెమెడీస్ నా దగ్గర ఉన్నాయి. మేము కంపల్సరీగా చేస్తాం. మమ్మల్ని ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. మేము కంపల్సరీగా ఆ పరిష్కారాన్ని చేయగలుగుతాం.